కేశవరం డెక్కన్ ఫైన్ కెమికల్ కంపెనీ యాజమాన్యం తనకి న్యాయం చేయాలని అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం శ్రీరాంపురం గ్రామానికి చెందిన బతిన దుర్గాప్రసాద్ మీడియాతో తన గోడు వెళ్లగక్కున్నాడు. దుర్గాప్రసాద్ డెక్కన్ కెమికల్ కంపెనీలో హెల్పర్గా డ్యూటీ చేస్తున్న సమయంలో రియాక్టర్ మిషన్ చేతి మీద పడిపోవడంతో తన చేతి వేళ్లు ధ్వంసమయ్యాయి. యాజమాన్యం వైద్యం చేయిస్తామని నమ్మబలికి ఎవరికి ఈ విషయం చెప్పదనడంతో మోసపోయానని బాధితుడు తెలిపాడు. ఈ విషయమై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశామని తనకు న్యాయం జరిగేలా చూస్తానని ఆయన హామీ ఇచ్చారని దుర్గాప్రసాద్ తెలిపారు. చేసిన తర్వాత అక్కడ 10 రోజులు ట్రీట్మెంట్ చేయించిన తర్వాత ఇంటికి తీసుకొచ్చిన తర్వాత గంగిరెడ్డి నాని గారు వచ్చి నాకు ఒక 20 రోజుల తర్వాత వచ్చి బయట నుంచి వచ్చి చూసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మేము కాకేసిన తర్వాత ట్రీట్మెంట్ కూడా చూపించిన తర్వాత నాకు ఇలాగా నీకు లోపల నేను చూసుకుంటాను సౌకర్యంగాన నేను చేస్తాను అని చెప్పారు. మా పెద్దలతో కూడా నేను తొవ్వు కట్టిపెట్టించిన తర్వాత ఇలాగ నాకు ట్రీట్మెంట్ చేయించాను. తర్వాత నీకు నీకు అన్నీ నేను చేస్తాను అని ఒప్పుకున్నారు. తర్వాత ఏమో 4 నెలలు రెండు నెలలు అయిపోయింది. 2 నెలల తర్వాత మళ్ళీ 4 నెలలు అయిన తర్వాత పండగ అయిన తర్వాత నేను ఎలా చేస్తాను అని చెప్పారు. చెప్పిన తర్వాత నాకు నేను మళ్ళీ వెళ్ళి అడిగితే నీకు మా అమ్మగారు వెళ్ళారు. మా అమ్మగారు వెళ్తే మా అమ్మగారు అన్నారంటే మా అమ్మగారితో మాట్లాడారు. ముందు అన్నారే అమ్మ ఎవరితోటి చెప్పొద్దు, నేను చెప్పినట్టుగా నీ మనవడికి అన్యాయం చేయను, నేను ఫ్యాక్టరీలో జాబ్ ఇస్తాను, ఏళ్ళు ఎట్టింతాను, నువ్వు ఎవరు వచ్చినా సరే ఏమీ మాట్లాడకో అని చెప్పారండి. నువ్వు ఎవరితోటి కూడా చెప్పొద్దని చెప్పాడండి నాని వచ్చి. అంటే అలాగేలే బాబు న్యాయం చేయి బాబు, తల్లిదండ్రులు లేని పిల్లోడు నేను ఎన్నాళ్ళు బతుకుతాను, ఆ పిల్లడు న్యాయం చేయండి అనేసి నేను దండం పెట్టానండి. నేను కూలి పని పోతానండి ఫ్యాక్టరీలోకి, జీడిపిక్కల ఫ్యాక్టరీలోకి. అయితే అలాగే చేస్తాను అని నాకు నుంచి నేను మాట్లాడలేదండి, ఎవరిని కూడా అడగలేదు. అది 2వ నెల చూశానండి. ఇదేంటి 2వ నెల కూడా వచ్చేసింది, ఏమో న్యాయం చేస్తాడు అనేసి అన్నారని పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళానండి. ఆ నాయనని కాకేశ్వరమ్మ ఫోన్ చెయ్యి వస్తాడంటే ఈ పిల్లోడి చేత ఫోన్ చేయడం గట్ట రాదండి. ఆ పిల్లోడిని అన్నానండి, ఫోన్ చేయి బాబు, మరి వస్తాడో రాడంటే పిల్లోడు ఫోన్ చేస్తుంటే ఎత్తి కూడా కాదు. ఎత్తకపోతే మరి బాబు ఎత్తది లేదంటే ఎవరో ఒకరు వెళ్ళండి, మరి అదేదో న్యాయం చేయి బాబు అంటే పెద్ద మనుషులు అడిగితే పండుగ వెళ్ళిన తర్వాత చేస్తాము అన్నారు. పండుగ వెళ్ళిన తర్వాత చేస్తా అంటే అయితే పండుగ వెళ్ళిన తర్వాత చేస్తాను అంటున్నాడు కదా, ఊరుకో అయితే అప్పుడు దాకా మాట్లాడకమ్మ అయితేనే అని పెద్దలు అన్నారండి. పండుగ వెళ్ళిపోయిన తర్వాత 10 రోజులు పోయిన తర్వాత ఏం బాబు మరి ఆ రోజున తగు చెప్పారు మీ పెద్ద మనుషులందరూ, మరి అతను చూస్తే ఏం మాట్లాడతలేదు, ఫోన్ చేస్తుంటే ఎత్తుతలేదు, మరి ఏం చేస్తారు బాబు అని పెద్ద మనుషులు నేను అడిగానండి. అడిగితేని ఫోన్ చేస్తుంటే ఫోన్ ఎత్తలేదండి. ఎత్తకపోతేని ఎవరో ఒకరు వెళ్ళండి వదిన అన్నాడండి. అంటే మేము వెళ్ళానండి. బాబు ఇలా పెద్ద మనుషులు రమ్మంటున్నారు, మరి ఏంటి దీనికి ఏమీ మాట్లాడతలేదు, మాకు ఏం చేస్తున్నావు న్యాయం అనేసి నేను అన్నానండి. మీ వాళ్ళు ఎంతమంది ఉన్నారో అంతమందిని బందబాయిలు తీసుకొని రండి అని చెప్పారండి. బందబాయిల కంటే వాళ్ళ ఇంటికి తీసుకొని రమ్మన్నాడండి. తీసుకొని రమ్మంటే అందులో పెద్ద మనిషి కొలిగినా పోతే పలానా మడి దగ్గరికి వెళ్ళామా అతన్ని కూడా తీసుకొని వెళ్ళు అన్నారండి. బతిన వాసు, ఆ బతిన వాసు దగ్గరికి పిల్లోడి నేను వెళ్తే ఏ అమ్మ చిన్న దెబ్బ అన్నారే, అంత ఎలా పోయిందని అనలేదు, ఇంత మట్టు పోయేదాకా ఇప్పుడు దాకా నాకు చెప్పడం మానేశారు అనేసి నన్ను తిట్టాడండి. అతను తిడితే నా నోరు కట్టేశాడు. బాబు ఇలా జరిగింది చెప్పుకోలేదు, నాకు ధైర్యం కూడా లేదు, నా వెనకాల ధైర్యం చెప్పుకోవాలి కూడా లేరు, ఏం చేయాలో నాకు ఏం తెలుస్తుంది అనేసి నేను బాధపడ్డానండి. అయితే సరేలే మనం వెళ్దాంలే అన్నాడండి వాసు. అంటే మళ్ళీ ఏమన్నాడండి, ఆడ దగ్గరికి మనం వెళ్ళేదేంటి ఆడనే నేను రప్పిస్తాననేసి మాట్లాడాడండి.